తెలిసింది, శత్రువుకు తెలుస్తుంది. హల్లెలూయా. మనోళ్ళకి చాలా మందికి ఇది తెలియక, అసలు నా ఇంటికి దేవుడు తోడున్నాడా, నా కుటుంబానికి దేవుని భద్రత ఉందా, నా పిల్లలకు దేవుని కాపుదల ఉందా అని భయపడవద్దు. దేవుని కాపుదల నీ ఇంటికి ఉంది, నీ ఇంటి చుట్టూ కంచి ఉంది. హల్లెలూయా. నువ్వు చూస్తే నీకు కనిపించకపోవచ్చు, కానీ నీ శత్రువు కనిపించింది. రెండో విషయాన్ని ఒక్క మాట మనం చూద్దాం. ఏమిటంటే 26వ అధ్యాయం 29వ వాక్యములో శత్రువులు ఇంకొక విషయాన్ని గమనించారు. చూస్తారా? పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసు 30 నీ 29 లాస్ట్. నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడివనిరి. హల్లెలూయా. శత్రువులు ఏం గ్రహించారు, ఏం చూస్తున్నారో మీరు గమనించాలి. అదే నీ ఇంట్లో చూడాలి. అదే నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడించే బిడ్డవైతే దేవుడు నీకు తోడున్నాడని శత్రువు గ్రహిస్తాడు. గమనించాలి. రెండోది ఏం గ్రహించారంటే, నువ్వు యెహోవా వలన ఆశీర్వాదం పొందిన వ్యక్తివి. ఎలా చెప్పగలరు? ఈ ఆశీర్వాదం అనేటువంటిది ఎలా చెప్పగలరండి? నేను చాలాసార్లు మీకు గుర్తు చేశాను, మరలా చెబుతున్నాను. ఆశీర్వాదము అనేటువంటిది సాతాను ద్వారా కూడా వస్తుంది, పితరుల ద్వారా వస్తుంది, దేవుని ద్వారా వస్తుంది. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుందని బైబిల్ చెబుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుందట. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఎలా వచ్చింది ఇస్సాకుకి వాళ్ళు ఎలా గమనించారు అంటే, ఆ